Kebalikan Sukadi mati hala subati hala nembata boleh kena masalah lah tak boleh kena apa sih sama sekali pada macam belajar sama bicara bota Kalau begitu, kan musuh tak? Macam-macam hati nampak, iya tak boleh apa kau kan? Hampa baca halata haya sudah mama cakap tu mati kiamat, haji kiamat tak? Kesmana kau cakapnya sudah matukan cukup tinggal sudah karena tinggal kebahagia kesmana tinggal menyapu selamat kacauan campur namakan nama relasi apa kecil kata kita pamatu kena gurana tiga semua cacau malu kejalan Tuhan kekala kecil kata pamakota kita tes anu macam bicara aku hamba dipakai hati kekecita kita jaga macam bicara depan kalau kata makan apa Anon tintawa aja jauh Allah Anon tintawa Anon tino Anon tino Anon tino Anon tino ఏం చాలా ఉన్నా ఏడుస్తున్నావెందుకు అమ్మ గుర్తుకొచ్చింది అన్నం తిను వద్దమ్మా తిను తినమంటుంటే అమ్మ గుర్తుకొచ్చిందా అయితే నువ్వే మొత్తం తినేసేయ్ సరేనా తినేసేయ్ మొత్తం నువ్వే తినేసేయ్ మొత్తం తిను నువ్వే మొత్తం తినేసేయ్ అమ్మ గుర్తుకొచ్చిందా కొంచెం కూడా మిగల్చొద్దు సరేనా తినేసి మొత్తం నువ్వే తినేసి అమ్మ గుర్తుకొచ్చింది అమ్మ అమ్మ
డాడీ నువ్వు నేనెందుకు ఇక్కడున్నాను? నాకేమైంది? ఇందాక డాడీ అని ఎందుకు కలవరించా? మమ్మీ, డాడీ, చెల్లెలు అందరూ గుర్తుకొచ్చారు. నాకు కూడా బాగోపోతే మా డాడీ కూడా నీలాగే తొడ మీద కాలు పెట్టుకుని నొక్కేవాడు. కానీ చెప్పు, నేను ఒక అనాథని. పేరు రవీందర్. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకెవరూ లేరు. కరుణామయ్య అనాథ సంఘంలో పెరిగాను. తర్వాత ఏవో కారణాల వల్ల దాన్ని నిలిపేశారు. రోడ్డును పడ్డాను. అలా తిరుగుతున్న నాకు ఓ కుటుంబం నా పరిస్థితిని గమనించి జాలిపడి నన్ను ఆదరించింది. మాతోనే ఉండిపో అంటూ నన్ను చేరదీసింది. వాళ్ళు నన్ను కన్నబిడ్డలా చూసుకున్నారు. జీవితంలో మొట్టమొదటిసారి ఆనందం తట్టుకోలేక తనివి తీర ఏడ్చేశాను. అన్నయ్య అంటూ సింధు తనతో కలుపుకుంటూ ఉంటే గుడికెళ్ళి దండం పెట్టాలనిపించేది. నన్ను స్కూల్లో సింధుతో పాటు చేర్పించారు. వాళ్ళతో ఉంటే ప్రతి క్షణం, ప్రతిరోజు ఒక పండుగలా ఉండేది. నోట్లో అన్నం పెట్టి తినిపించే అమ్మ, ఒంట్లో బాగోలేకపోతే కాలు నొక్కే డాడీ, నా ఆనందం గురించి ఆలోచించే చెల్లిని అందించిన దేవుడు. ఆ తర్వాత ఏమైంది చెప్పు. నాకు బీటెక్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్. అమ్మ నాన్న చెల్లెలను తీసుకుని ఏదో అర్జెంట్ పని మీద బస్సులో బెంగళూరు బయలుదేరారు. అలా వెళ్తున్న బస్సు ఎదురుగా మితిమీరిన వేగంతో వస్తున్న బస్సుని ఢీకొట్టింది. అందరూ చనిపోయారు. అమ్మ, చెల్లెలు, నాన్న అందరూ చనిపోయారు. నన్ను వెళ్ళిపోయారు. దాన్ని తట్టుకోలేక ఇప్పుడు నేను ఇలా నీకు పిచ్చివాడిలా ఎదురయ్యా. నువ్వు నా కాలు పట్టు నొక్కుతుంటే నా గతాన్ని గుర్తు చేసింది. నన్ను మనిషిని చేసింది. నువ్వేంటి నాలానే ఉన్నావు? నీకెందుకు నా కాలు నొక్కాలనిపించింది? నువ్వెందుకు నాతో ఉన్నావు? చెప్పు. నాది ఇంచుమించు నీలాంటి కథే. నా పేరు శ్రీనివాస్. మాది పేద కుటుంబం. చిన్నప్పుడే మా నాన్న ఏదో చెబుతూ చనిపోయాడు. అమ్మ ఆ ఇంట్లో ఈ ఇంట్లో అంట్లు తోగుతూ నన్ను చదివించింది. నేను డిగ్రీ దాకా చదువుకున్నాను. నా వృత్తి నా జీవితం కోసమే ఆర్ఎస్లో పనిచేసింది. సరిగ్గా సమయానికి అన్నం తినక నిద్ర కూడా తెలియకుండా పనిచేయడం వల్ల జబ్బు చేసింది. రోజు రోజుకి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అయినా నాకు తనేమీ చెప్పేది కాదు. ఎక్కడ చదువు ఆపేసి పనిలోకి వెళ్తానోనని, బాగా చదవాలి, పైకి రావాలి అంటూ రోజు గుర్తు చేసేది. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత సుఖపడతా లేరా అనేది. అమ్మ ఆశీర్వదించడం కోసం, ఆనందాన్ని ఇవ్వడం కోసం బాగా చదివి క్యాంపస్ సెలక్షన్లో సత్య కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాను. ఈ విషయాన్ని అమ్మకు చెప్పి అమ్మ కళ్ళలో ఆనందం చూద్దామని ఇంటికి వెళ్ళే లోపు నా కొడుకు ఏ లోటు రాకుండా చూసుకో భగవంతుడా అని కళ్ళలో ఆశను పెట్టుకుని చనిపోయి ఉంది. ఇదంతా చేసింది అమ్మ కోసమే. ఆ అమ్మే నన్ను వదిలి వెళ్ళిపోయేసరికి అమ్మ చేసిన కష్టంతో
తలుచుకుని గుండె పగిలేలా ఏడ్చాను. ఓదార్చే మనిషి కరువయ్యాడు. చనిపోయినామని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉండేవాడిని. అలా ఏడ్చి ఏడ్చి ఇప్పుడు ఇప్పుడు నీ వల్లే నాకు అమ్మ గుర్తుకొచ్చింది. నా గతం కళ్ళ ముందు తిరిగింది. మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను. ఇలా ఇలా ఇలాగన్నా కూడా పిచ్చివాడిగా ఉండడమే నయం అనిపిస్తుంది. అమ్మలేని లోకాన్ని నేను ఊహించుకోలేను. నాకు ఎవరూ లేరు. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? నాకు ఎవరు లేరు. ఎవరి కోసం బ్రతకాలి? నా కోసం బతకాలి. నీ కోసం బతకాలి. నాకు ఎవరు లేరు. ఇద్దరిది ఒకటే స్థితి. నీకు నేనున్నాను. కలిసి బతికేద్దాం. సంతోషాన్ని వెతుక్కుందాం, పంచుకుందాం. ఎప్పుడు నీతోనే ఉంటాను. ప్రామిస్. నీకు నేనున్నాను. సూర్యుడు చంద్రుడు గగనంలో, రవిగాడు సీనుగాడు భువనంలో, విడి విడి ఆగమనం వాళ్ళది, ఒకటే గమనం రా వీళ్ళది. పిచ్చి ప్రేమ ఇది, పచ్చి నిజము ఇది, అంతు తేలనిది, ఆడుతుంది విధి. సూర్యుడు చంద్రుడు గగనంలో, రవిగాడు సీనుగాడు భువనంలో. దేహాలు వేరుగా దేవుడు గీసిన బొమ్మలు వీళ్ళు, ఒకే ఆత్మలో దిగిన ఆత్మీయులు. భూమి మీద జరిగేటి మాయలు మర్మాలు ఎరగని వాళ్ళు, ఒకరికొకరే ఇతులు మిత్రులు అమ్మా నాన్నలు. ఏ తల్లి కన్నదో ఈ పిచ్చి తండ్రులను, ఏ జన్మ బంధమో కలిపే ఈ అల్పులను. పిచ్చి ప్రేమ ఇది, పచ్చి నిజము ఇది, అంతు తేరనిది, ఆడుతుంది విధి. సూర్యుడు చంద్రుడు గగనంలో, రవిగాడు సీనుగాడు భువనంలో, విడి విడి ఆగమనం వాళ్ళది, ఒకటే గమనం రా వీళ్ళది. పిచ్చి ప్రేమ ఇది, పచ్చి నిజము ఇది, అంతు తేలని, ఆడుతుంది విధి. ఓ This is such a little festival. This is part of this mother can that you need to form hack cities in the uniform acting gone. Oh, please come to such a little.
This is the funeral. The hack is the only game this activity in field. Yeah, I was Anjali's well supported. Dhoni's captains was very well. Harvest first of all counts to 4. I am very happy. So 2 years request over here. Ball is gone and many members decreased here. Yeah, this is not the film. I do know why excited to the audience. What is the message? Yeah, the message is ball is very round, so bat is very long, slow. I have the message here. Yeah, so very percentage failure. So you must have everyone. I was successfully very nice. What's the next ambition to you? This is lovely course if I'm gone. Yeah, my future planning is to have the century. That's life is very beautiful. I was right, everyone. Yeah, I would like to you, Sachin. Yeah. You boosted. What's the need to form a hack shoot call from Panda? నువ్వు చాలా అసభ్యకరంగా మాట్లాడవు అది నీకు తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చినారా? ఏదో సరదాగా. సరదాగానా? సరదాగా అంటే సినిమా థియేటర్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చినారా? లేదన్నా ఇప్పుడే సరదాగా. వీళ్ళేదో మా దొంగతనం చేయడానికి వచ్చినట్టున్నారు. నా కొడుకులు చాలా సారి కనబడ్డారు. రే పట్టుకోరా. ఆగండి ఆగురా. తొందరగా పరిగెడతారు. రవి 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 अरे इडियट కళ్ళు దుబ్బయారా నీకు చాలా అంధికి ఔలాద్ ఏరా ఇడియట్ నాటకాలు ఇస్తున్నావా పని ఏం లేదా నాలాంటి కాడ్ కింద పడితే డబ్బులు వస్తాయని ముందుగానే బ్లడ్ పూసుకొని ప్రిపేర్ అయ్యావరా స్కౌండ్రల్ ఉండు పోలీసులో పట్టిస్తా రవి కనబడ్డా భయ్యా మధ్యలో ఈ రవి ఏంట్రా కిడ్నాపర్ కూడా డిక్లేర్ చేసావరా నువ్వు మామూలుడి కాదురా నిజంగా మీకు రవి కనబడలేదా భయ్యా మళ్ళీ రవి ఏంట్రా ఒళ్ళు కొవ్వి కిందరా రవి లేకపోతే నేను బతకలేను భయ్యా రవి 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 ఎవడ్రా ఈ రవి ఏం చేశాడ్రా నీకు తాజ్మహల్ కట్టించాడా చార్మినార్ కొని పెట్టాడా మరి ఏం చేశాడు ఆకలేసినప్పుడల్లా అన్నం పెట్టాడు భయ్యా చనిపోయిన మా అమ్మని గుర్తు చేశాడు భయ్యా కనబడితే చెప్పండి భయ్యా హలో అరే సినిమా చూసావా చూడలేదురా అవునా మరేం చూసినావురా దగ్గర నుంచి ఒక జీవితం చూసానురా చెప్పావుగా నువ్వు చేతిలో చేసి నాకు మాట
అన్నీ మరచి కన్నీరే మిగిలించినావుగా కన్నుల్లో చెమ్మను అమ్మల్లే నువ్వు తుడిచావంట గాలికి వదిలేసి గుండెల్లో గాయాలే రేపినావుగా నీ తోడు లేనిదే తోచదుగా క్షణమైన నాదుత్త దేహమే ఊపిరున్నది నీలోనా పిచ్చి ప్రేమ ఇది పచ్చి నిజము ఇది అంతు తేలనిది ఆడుతుంది విధి ఓ ప్రేమ ఇది పచ్చి నిజము ఇది అంతు తేలనిది ఆడుతుంది విధి రవి రవి ఎక్కడికి వెళ్ళావురా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా ఎందుకు కనబడలేదురా నన్ను మోసం చేసావురా నువ్వు ఇద్దరు కలిసి బతికేద్దాం అనుకున్నావు కదరా ఇప్పుడు ఎదురు ఈ పని చేసావు పిచ్చి పెట్టేలాగా వెతికాడురా ఎక్కడ దొరకలేదురా నువ్వు నాకు ఎందుకురా నన్ను దూరం చేసావు ఎందుకురా నన్ను మోసం చేసావు ఇద్దరు సంతోషం పంచుకుందాం వెతుకుతావు చెప్పిలా నువ్వు నాక ఆ రోజు నాకు అర్థమైపోయింది బతుకురాను అందుకే నీకు భారం కాకూడదని దూరంగా ఉండిపోయాను నువ్వు నాకు భారం పెట్టరా నువ్వు ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్షరా నాకు నువ్వు భారం పెట్టరా నాకు నువ్వు నా తల్లివిరా నువ్వు నాకు భారం పెట్టరా అది చిన్న దెబ్బరా హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే బాగుపడిపోతే అది పెద్ద విషయమే కాదురా అదే కాదురా నువ్వు నాకు భారం పెట్టరా తగ్గిపోతురా తగ్గిపోతుంది రవి నువ్వు నాకు భారం పెట్టరా ఆకలిగా ఉందిరా ఆకలిగా ఉందా తీసుకొస్తా ఇక్కడ ఉండు తీసుకొస్తా ఇక్కడ కూడా తీసుకొస్తా హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే చొప్పుడైపోతుంది అది పెద్ద విషయమే కాదురా రవి నేనులా తితులే రవి రవి తిను తిను రవి 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 ఎందుకు రాను వదలలేకపోయా రవి రవి
ఆకలిగా ఉన్నావు కదరా, అన్నం తీసుకొని వచ్చాడ్రా. లేరా రవి, సంతోషాన్ని పంచుకుందాం, గొప్పవాళ్ళం అయితే చెప్పేలా అన్నావు కదరా. నువ్వు ఎందుకు నన్ను దూరం చేసావు? హాస్పిటల్ తీసుకెళ్తారని చెప్పారు కదరా. ఎందుకు నన్ను వెళ్ళిపోయా? ప్రామిస్ చేసావు కదరా వెళ్ళాలని. ఎందుకు అలా చేసావు? నువ్వు లేకపోతే బతకలేనుకుంటున్నావా? నువ్వు లేకపోయినా బతికి చూపిస్తాడ్రా రవి. నువ్వు లేకపోయినా బతికి చూపిస్తాడ్రా. నువ్వు లేకపోయినా బతికి చూపిస్తాడ్రా. బతకగలరా నేను? బతికి చూపిస్తాడ్రా. బతకగలను. ఆడుతుంది